వైసీపీలో ఉండి ఉద్ధరించేదెవరు, పార్టీ నుండి పోయేదెవరు? ఇది ఇప్పుడు విపక్షం వైసీపీలో జరుగుతున్న సుదీర్ఘ చర్చ. త్వరలోనే ఈ నెల 16 నుండి పార్టీ నాయకులతో జగన్ భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. జిల్లాల స్థాయిలో ఇన్ఛార్జీలను మార్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో పాత నేతలను తిరిగి వారి వారి నియోజకవర్గాలకు పంపాలని కూడా తలపిస్తున్నారు. అయితే ఎక్కడా కూడా నాయకులు స్పందించడం లేదు. ఎవరికి వారు పార్టీ అధినేత మాటలను లైట్ తీసుకుంటున్నారు. పార్టీ నేతలు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారం పోయాక మరోలా వ్యవహరిస్తుండటంతో జగన్ కూడా సజ్జల లాంటి వారికి షాకింగ్ ప్రశ్న వేస్తున్నారట. ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ఒకరిద్దరు మాత్రమే అధిష్టానానికి టచ్ లో ఉన్నారు. చిత్రం ఏంటంటే తమ మాటలు వాల్యూ లేదని భావిస్తున్న వారే ఎక్కువగా ఉన్నారు. దీంతో సభలు పెడుతున్నారని తెలిసి కూడా మౌనంగానే ఉంటున్నారు. మరికొందరు ఇప్పుడు ఏం చేసినా ప్రయోజనం లేదని అంటున్నారు. దీంతో పార్టీలో స్తబ్దత నెలకొంది. కనీసం పార్టీ అధిష్టానానికి హింట్ కూడా ఇవ్వకుండానే ఆళ్ల నాని రాజకీయ సన్యాసం ప్రకటించారు. దీంతో ఇప్పుడు పార్టీలో ఎందరు ఉంటారు, ఎందరు పోతారు అనేది అధిష్టానానికి కొరుకుపడడం లేదు. అలాగని చూస్తూ కూర్చుంటే మరింత ముప్పు వస్తుందని భావిస్తున్న జగన్ ద్వితీయ శ్రేణి నాయకులతో జిల్లాల వారీగా కీలక నాయకులకు ఫోన్లు చేయిస్తూ వచ్చే 16 నుండి పార్టీ తరపున నాయకుడు సమావేశాలు పెడుతున్నారని, మీ సమస్యలు పరిష్కరిస్తారని, భయం వద్దని అధికార పార్టీపై దూకుడుగానే ముందుకు వెళ్తామని చెబుతున్నారు. దీనికి తాజా ఎన్నికల్లో టికెట్ దక్కిన వారు సై అంటున్నా దక్కని వారు ఫోన్లు ఎత్తడం లేదు, మాట కూడా వినిపించడం లేదు. ఇలా సుమారు 40 మంది వరకు లెక్క తేలిందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వీరంతా పోయే వారి జాబితాలోనే ఉన్నట్టుగా అంచనా వేస్తున్నాడు. అయితే ఇంతమంది పోతే పార్టీ పరిస్థితి ఏంటనేది మరో వాదన. ఒకవైపు ప్రజల నుండి ఆదరణ లభించలేదు, మరోవైపు నాయకుడు పెడమోహంతో అసలు పరీక్ష ఇప్పుడు ప్రారంభమైందని చెబుతున్నారు. దీనికి తోడు జిల్లాల్లో నాయకుల మధ్య ఏర్పడిన గ్యాప్ మరింత చిక్కుగా మారింది. దీంతో వైసీపీలో ఇప్పుడు అంతర్గత పోరు ఆకాశాన్నంటిందన్న వాదన బలంగా వినిపిస్తోంది. మరి ఏం చేస్తారో చూడాలి.